చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొని బీజేపీ ఓట్లు అడగదు, కాంగ్రెస్ పై నిందలు మోపటం ద్వారా ఓట్లు అడుగుతుందంటూ బీజేపీపై మండిపడ్డారు మల్లికార్జున ఖార్గే. కాంగ్రెస్ కు భయపడుతున్నందునే పదే పదే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నల్లధనం వెలికి తీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికిన బీజేపీ నల్లధనం ప్రయోజనాలు తన మిత్రులకే అందజేస్తుందని ఆరోపించారు. ఎన్నికల ప్రకటన తర్వాత ఆదాని, అంబానీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టెంపోల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు మూడుతున్నాయని ఆరోపించారు బీజేపీ. ఇక ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి మూడుతున్నాయో ఎప్పుడు చూశారో చెప్పాలన్నారు. డబ్బులు టెంపోలో తరలిస్తుంటే ఐటీ కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయని ఖార్గే ప్రశ్నించారు. एक तो चीज है जो श्याम पटोड़ा जी की बात है, हम तो उनको उस काम से निकाल दिए, खुदों से वो खुद ही राजीनामा दिए, तो हमने उसका स्वीकार किया, तो वो अब कोई बात नहीं है उसके बहस करने की। दूसरा जो है मणिशंकर जी, वो अपना बात रखे हैं, लेकिन हिंदुस्तान पाकिस्तान से तो 100 गुना मजबूत है। देश के लिए हम सब मिलके रहेंगे और इस देश के पाकिस्तान के जो 2 भाग हो गए, करने वाले कौन? इंदिरा गांधी जी ने की और बांग्लादेश को आज़ाद बना के दिया। तो ऐसे लोग कभी किसी अणु बम के लिए उसके लिए डरते हैं। 76 में तो इंदिरा गांधी जी ने अणु बम कौन सा वो पोखरण में उन्होंने परीक्षण किया, और अरे हमारे पास सब कुछ है, हम करके रखे हैं। अब मोदी किस ढंग से इस्तेमाल करता, क्या सिर्फ गाय बछड़े भैंस इसी में लड़ता, मालूम नहीं।